దేవునికి మా హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నాయన. లివింగ్ క్రైస్ట్ చర్చ్ సంఘాన్ని బట్టి, దైవ సేవకులు ఆనంద్ పాల్ గారిని బట్టి, మిగిలిన సేవకులందరిని బట్టి మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తున్నాం. మీరిచ్చిన వాక్యాన్ని చేతబట్టి అనేక ఆత్మల రక్షణార్థమై తండ్రి మంచి పాటలు రచిస్తూ సత్యవాక్యాన్ని ఈ ప్రాంతానికి వినిపిస్తూ తన కష్టాన్ని మీ కొరకు హెచ్చిస్తూ శ్రమపడుతున్న మీ దాసుని సంఘాన్ని జ్ఞాపకం చేసుకొని దీవించండి దేవా. ఈ ఉదయకాలపు ఆరాధనలో మా ఆత్మీయ జీవితాలకు అవసరమైనటువంటి మీ వాక్కులను మాకు ఇవ్వండి. వాక్య ప్రకారంగా మేమంతా ప్రవర్తించున్నట్లు మీ సహాయాన్ని మాకు దయచేయమని క్రీస్తు నామాన ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. రైట్ ప్రియులారా, ప్రతి మనిషి భక్తి జీవితాన్ని ప్రారంభించేది ఎందుకు అని మనం ఆలోచిస్తే, మరణం తరువాత ఒక లోకం ఉందని, ఆ లోకానికి మనం తప్పనిసరిగా వెళ్ళాలి అని భక్తి జీవితాన్ని ప్రారంభిస్తారు. అయితే కొన్ని సందర్భాల్లో మనం చేస్తున్నటువంటి భక్తి జ్ఞానానుసారమైనదేనా అనేది కూడా వాక్యాన్ని బట్టి ప్రశ్నించుకోవాలి. అంటే ఎవరికి వారు ఎలా ఆలోచిస్తారు అంటే, నేను చేస్తున్న భక్తి పరలోకానికి సరిపోతుంది, నా భక్తిని మెచ్చి దేవుడు పరలోకాన్ని ఇస్తాడు అనే ఒక నమ్మకంతో మనం అంతా ఉంటాం. అలా కాదు. మనం చేసే భక్తి దేవుడు మెచ్చాడా, అది వాక్యానుసారమేనా అని ఆలోచించుకోవటం ఉత్తమం. బైబిల్లో మనం చూస్తుంటే నిత్య జీవానికి కొందరు నిర్ణయింపబడినట్లుగా వ్రాయించాడు. అంటే బ్రతికొండగానే పరలోకానికి నిర్ణయించబడుతున్నారు. మనం కూడా బ్రతికొండగానే ఆ లోకానికి నిర్ణయించబడాలి, సెలెక్ట్ అవ్వాలి. అలా పరలోకంలో ఉన్న ఆ దేవుని చెంతకు, ఆయన సన్నిధికి మనం చేరాలి అంటే కొన్ని అర్హతలు ఉన్నాయి. ఆ అర్హతలు మనం పాటించకపోతే ఆయన ఉన్న లోకానికి మనం చేరుకోలేం. పాకిస్తాన్ బోర్డర్ ఉంది, ఇండియాకి పాకిస్తాన్కి బోర్డర్ ఉంది. ఆ బోర్డర్లో మీరు అడుగు పెట్టి చూడండి, చంపేస్తారు. ఒక భూభాగంలోకే మనం అడుగు పెట్టలేకపోతున్నాం. అలాంటిది పరలోకంలో ఉన్న మెట్లు ఎక్కిపోవటమేనా? అంత ఈజీగా ఉంటుందా పరలోకం? భూమి మీద ఉన్నటువంటి దేశాల సరిహద్దుల్లోకి ప్రవేశించలేని మనం పరలోకపు సరిహద్దుల్లోకి ఎలా వెళ్ళాలి, ఎలా వెళ్ళగలం? ఆలోచించండి. అందుకే దేవుడు కొన్ని మంచి సూత్రాలు మనకు తెలియచేశాడు. ఆ సూత్రాలు ఎలా ఉంటాయో ఒక 2 మాత్రం చెప్తాను. 2 చూడండి. బైబిల్లో మీరు ఆలోచిస్తే కీర్తనలు
దావీదు రాసినటువంటి కీర్తన 34వ కీర్తన 14వ వచనాన్ని చూడండి. కీడు చేయుట మాని మేలు చేయు, సమాధానాన్ని వెతకి దానిని వెంటాడు. చూసారా, దేవుడు ఎలాంటి మాటలు రాయించాడు అంటే కీడు చేయుట మానండి అన్నాడు. కీడు అంటే ఒక వ్యక్తికి అన్యాయం చేయటం, ప్రమాదాన్ని తలపెట్టడం, అతనికి నష్టం జరిగించటం, అతని మీద పగ ప్రతీకారాలు పెంచుకోవటం, అదే కీడు. నీ పొరుగు వారికి నీవు కీడు తలపెట్టకూడదు. నీ పొరుగు వారిని ప్రేమించాలే తప్ప నువ్వు కీడు చేయకూడదు. నువ్వు ఆ కీడు మానాలి, కీడు చేయటం మానాలి అన్నాడు. సమాధానాన్ని వెతకి దాన్ని వెంటాడు అంటే దేవుడు ఏం కోరుకుంటున్నాడు అంటే సఖ్యమైతే మనుషులందరితో సమాధానంగా ఉండండి అంటుంది బైబిల్. అందరితో సమాధానంగా ఉండాలట, అందరితో. అంటే మనం అసమాధానంగా బ్రతకూడదు. యేసుక్రీస్తు వారు కూడా ఆయన ప్రసంగం చేస్తూ ఎలాంటి అద్భుతమైన మాటలు చెప్పాడు అంటే సమాధానపరుచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు అన్నాడు. అంటే మనం ఏం చెప్పుకుంటున్నాం అంటే నేను దేవుని కుమారుణ్ణి అని చెప్పుకుంటున్నాం. చెప్పుకుంటే కుదరదు. చెప్పుకున్నంత మాత్రాన దేవుని కుమారులు అవుతారా? ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారంగా నడుచుకుంటే దేవుని కుమారులు అవుతారా? సమాధానపరుచువారు ధన్యులు, వారు దేవుని కుమారులగుదురు అన్నాడు. అంటే ఆయనకి మీరు కుమారులుగా కుమార్తెలుగా మారాలంటే మీరు ఏదో చేయాలి. ఏంటి అంటే సమాధానపరచండి, మనుషులందరితో సమాధానంగా ఉండండి, మీ శత్రువులను కూడా ప్రేమించండి, మీ శత్రువు కూడా ఆకలిగా ఉంటే భోజనం పెట్టండి, దాహమైతే దప్పికివ్వండి, దప్పిక తీర్చండి. సమాధానం. కీడు చేయటం మీరు మానుకోండి అన్నాడు. మనం ఏం మానుకోవాలి? కీడు చేయటం మానుకోవాలి. కీడు చేయటం మరి మనకి సాధ్యమవుతుందా అంటే సాధ్యమవుతుంది. మనిషి గ్రహాంతరాల్లోనికి వెళ్ళాడు, సాధ్యపడిందా? సాధ్యపడింది. చంద్రమండలంలోకి అడుగుపెట్టాడు, సాధ్యపడింది. కృష్ణానది మీద గోదావరి నది మీద బ్రిడ్జి కట్టారు, సాధ్యపడింది. ఏది సాధ్యపడలేదు? మొన్న అరకు వెళ్ళాం, దైవ సేవకుల సమావేశం. వైజాగ్ నుంచి అరకు వెళ్ళేటప్పుడు ఒక పెద్ద పెద్ద పర్వతాలని తొలచి ఆ పర్వతాల మధ్యలో నుంచి ట్రైన్ వెళ్ళేటట్లుగా సొరంగం వేశారు. నిజంగా విచిత్రం. ఎంత టెక్నాలజీ, ఎంత జ్ఞానం. నువ్వు పర్వతాలని తొలిచావు, నీకు అసాధ్యమైంది ఏముంది? చంద్రమండలం మీదకి అడుగు పెట్టావు, నీకు అసాధ్యమైంది ఏముంది? ఇప్పుడు రష్యా వాడు క్యాన్సర్కి టీకా కనిపెట్టాడు కదండి, వాళ్ళకి ఫ్రీ. అది ఇండియాలో 3 లక్షలట. చూడండి, నిజంగా దేశాలు ఎంత అభివృద్ధిని సాధిస్తున్నాయో చూడండి. ఒకనాడు క్యాన్సర్ అనగానే ఇక ప్రాణాలు వదులుకోవటమే, ఇంకా ఆశలు ఉండవు, చచ్చిపోవాలి, చనిపోవాల్సిందే. ఒక మరణకరమైనటువంటి ప్రాణాంతకమైన వ్యాధులకి వ్యాక్సిన్ కనుగొన్నారు. సాధ్యపడిందా? సాధ్యపడింది. మరి కీడు చేయటం మానటం అనేది సాధ్యపడదా? చెప్పండి, అడుగుతున్నాను, చెప్పండి. సాధ్యపడుతుంది.
దేవుని వాక్యంతో నీ జీవితాన్ని కంట్రోల్ చేసుకోవాలి. సాధ్యపడుతుంది. అందుకే కీడు చేయటం మానండి అన్నాడు. ఆమోసు గ్రంథం కూడా చూడండి, 5వ అధ్యాయం. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 14-15 వచనాలు. మీరు బ్రతుకున్నట్లు చదువునన్న, కీడు విడచి మేలు వెతకండి. అలాగు చేసిన ఎడల మీరు అనుకొను చొప్పున దేవుడును మీకు తోడుగా ఉంటాడు. కీడును ద్వేషించి మేలును ప్రేమించుచు గుమ్మములలో న్యాయమును స్థిరపరచండి అన్నాడు. అంతే కదండి. ఇప్పుడు ఒక వ్యక్తికి మనం అన్యాయం చేసామంటే అర్థం ఏంటి? అతని కీడు చేసాం మనం. భర్త భార్యకు అన్యాయం చేస్తుంది. అతను విదేశాలకు వెళ్తాడు. తన భార్యను పోషించుకోవటానికి, తన బిడ్డల్ని పోషించుకోవటానికి, కుటుంబాన్ని కాపాడుకోవటానికి పొట్ట చేత పట్టుకొని రాష్ట్రం కాని రాష్ట్రాలకు, దేశం కాని దేశాలకు వెళ్తాడు. అలా వెళ్ళినప్పుడు ఆయనకు అన్యాయం చేయొచ్చా? నిన్ను ప్రేమించే కదా వెళ్ళింది, నీ బిడ్డల కోసమేగా వెళ్ళింది, నీ కోసమేగా ఆయన వెళ్ళింది. మరి అంత మంచి భర్తకు నువ్వు అన్యాయం ఎలా చేస్తావు? కీడు ఎలా చేస్తావు? అంతేనండి, అంతే. మరో క్వశ్చన్ చెప్తాను. భార్య గురించి కూడా చెప్పాలి. ఎందుకంటే ఆమె కూడా పెళ్ళి అనే ఒక 2 అక్షరాలతో తన స్వజనాన్ని, తన బంధువుల్ని, కన్నవారిని అందరినీ విడిచిపెట్టి భర్తే సర్వస్వం అనుకొని వస్తుంది. అంతే కదండి. తన ఇంటి పేరు మారిపోద్ది, తన గ్రామం పేరు మారిపోతుంది, అత్త తరపున ఉన్నవారే నావారు అనుకుంటుంది, అందరిని మర్చిపోయి వస్తుంది. ఆమెకు భర్త అన్యాయం చేయకూడదు. భర్త భార్యకు అన్యాయం చేయకూడదు. భార్య భర్తకు ద్రోహం తలపెట్టకూడదు. ఈ మధ్యకాలంలో మీరు చూస్తే ఎక్కువ శాతం భర్తలను చంపేస్తున్నారట భార్యలో, ఎక్కువ శాతం. ఇంతకుముందు భార్యలను చంపేవారు. ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ ఏంటంటే భర్తలను చంపుతున్న భార్యలో. పతియే ప్రత్యక్ష దైవం అని చెప్పుకుంటున్న భారతదేశంలో భర్తను కూడా చంపేస్తున్నారు. కీడు, అన్యాయం. అందుకే ప్రవక్త అయిన ఆమోస్ గారు ఏమంటున్నాడు? దావీదేమో కీడు చేయటం మానండి అన్నాడు, ఆమోస్ గారేమో కీడు విడిచిపెట్టండి అన్నాడు. మీరు విడిచిపెట్టాలి, మానేయాలి. ఎవరికి మీరు హాని తలపెట్టకూడదు. మేలును ప్రేమించండి. మీరు బ్రతకాలనుకుంటున్నారా అన్నాడు. అది ప్రశ్న. నేను చావాలనుకుంటున్నానని ఎవరంటారు? అంటారండి? ఎవరిని అడిగినా ఏమంటారు? నేను బ్రతకాలని ఉందండి అంటారు. మరి ఇంతకాలం బ్రతికావుగా, రేపు నువ్వు చనిపోతావని డాక్టర్ డిక్లేర్ చేశాడు అనుకోండి, అప్పుడు పిల్లలు ఏమంటారో తెలుసా? అమ్మా నాకు బ్రతకాలని ఉందమ్మా అంటాడు. నాకు బ్రతకాలని ఉంది. ఎందుకు? ఎవరి కోసం తెలీదు, కానీ బ్రతకాలని ఆశ మాత్రం ఉందట. మీకు బ్రతకాలని నిజంగా ఆశ ఉంటే, దేవుని తరపున మీతో మాట్లాడుతున్నాను, ఒక దేవుని ప్రతినిధిగా, దైవజనుడిగా మాట్లాడుతున్నాను. మీకు బ్రతకాలని నిజంగా ఆశ ఉంటే మీరేం చేయాలి అంటే కీడును విడిచిపెట్టండి, కీడును మానేయండి, మీరు బ్రతుకుతారు. ఇక పాయింట్ నెంబర్ 1 చెప్తాను, రాసుకోండి. పాయింట్ నెంబర్ 1,
ఏంటంటే ఇతరులు నీకు చేసిన కీడుని మీరు మర్చిపోవాలి. రాసుకోండి, బాగుంటుంది. ఇతరులు మీకు చేసిన కీడును మీరు మర్చిపోవాలి. నిత్య జీవానికి నిర్ణయింపబడుతున్న వారు వీళ్ళంతా. మరి బ్రతకాలి కదా మనం బ్రతకాలి అంటే ఎవరైనా నీకు కీడు తలపెడితే ఆ కీడుని మీరు మరచిపోవాలి. అదేంటండి, కీడుకు ప్రతి కీడు చేయాలి కదా, దెబ్బకు ప్రతి దెబ్బ మనం చేయాలి కదా. ఎవరైనా మనకు కీడు తలపెట్టారనుకోండి, మనం సైలెంట్ అయ్యామనుకోండి, ఇంట్లో వాళ్ళు ఏమంటారు, వీడొట్టి చేతగాని దద్దమ్మరా అంటారు. అంతేనా కదా? దెబ్బకు ప్రతి దెబ్బ తీయకుండా, కీడుకు ప్రతి కీడు చేయకుండా వీడేంట్రా మౌనంగా ఉంటాడు, ఒరే చేతకానోడా, ఒరే సన్నాసోడా, నీకు రోషం లేదేమో, నాకు మాత్రం రోషం ఉంటుంది, నేనే మగాడిని గనక అయినట్లయితేనా గొడ్డలు తీసుకొని వెళ్ళిపోయేవాడిని. ఏంటి అసలు నీలో పౌరుషం చచ్చిపోయింది, రోషం లేదా అని రెచ్చగొట్టేవాళ్ళు ఉంటారు, రెచ్చగొట్టేవాళ్ళు. కానీ దేవుడు ఏమంటున్నాడో తెలుసా? ఎవరైనా నీకు కీడు చేస్తే, నీకు కీడు తలపెడితే నువ్వు మరచిపో. ఇలా బైబిల్లో ఎవరైనా ఉన్నారా అని చూద్దాం, ఒకసారి చూద్దాం. ఆదికాండం తీయండి. ఆదికాండం 50వ అధ్యాయం. ఆదికాండం 50వ అధ్యాయం 15 నుంచి చదువుదామండి, ఒక్కొక్క మాట చూడండి. యోసేపు సహోదరులు తమ తండ్రి మృతి పొందుట చూచి, ఒకవేళ యోసేపు మన యందు పగబట్టి మనం అతనికి చేసిన కీడంతటి చొప్పున మనకు నిశ్చయముగా కీడు జరిగించుననుకొని. దీనికి కొంచెం వివరణ ఇస్తున్నాను చూడండి. యాకోబుకి 12 మంది పిల్లలు కదండి. 12 మందిలో ఒకరు యోసేపు. మిగిలిన అన్నలు ఏం చేశారంటే యోసేపు గారికి కీడు చేశారు, ప్రాణహాని తలపెట్టారు. ఇక్కడ సందర్భం ఏంటంటే 50వ అధ్యాయం యొక్క సందర్భం ఏంటంటే తమ తండ్రి యాకోబు చనిపోయాడు. అంతేనండి, యాకోబు చనిపోయాడు. మరి ఇప్పుడు తండ్రి చనిపోయాడు కదా, యోసేపు ఒకవేళ మన మీద ప్రతీకారం తీర్చుకుంటాడేమో. మన తండ్రి ఉంటే ఆపేవాడు, అరే వాళ్ళు మీ అన్నలరా, కీడు చేయకూడదురా అని ఆపుతాడు. ఇప్పుడు మన తండ్రి లేడు, మన తండ్రి చనిపోయాడు, మన తమ్ముడు మనకు ప్రతీకారం చేస్తాడేమో, మన తమ్ముడు మనల్ని బ్రతకనివ్వడేమో, మన తమ్ముడు మనకు కీడు చేస్తాడేమో అని మిగిలిన వారు మాట్లాడుకుంటున్నారు అన్నలో. ఇది 15వ వచనం. 16వ వచనం చూడండి. యోసేపునకు ఈలాగు వర్తమానం పంపిరి, నీ తండ్రి తాను చావక మునుపు ఆజ్ఞాపించినదేమనగా, మీరు యోసేపుతో నీ సహోదరులు నీకు కీడు చేసిరి గనుక దయచేసి వారి అపరాధమును వారి పాపమును క్షమించుమని అతనితో చెప్పుడనెను. కాబట్టి దయచేసి నీ తండ్రి దేవుని దాసుల అపరాధమును క్షమించుమనిరి. వారు యోసేపుతో ఇలాగు మాట్లాడుచుండగా అతను ఏడ్చెను. అర్థమైందండి? ఈ మాట అర్థమైందన్న వాళ్ళ చేతులు ఎత్తండి. ఈ మాట అర్థమైందని.
ఊరకని ఎత్తకండి. ఇప్పుడు నేను ఒక ప్రశ్న వేస్తాను మరలా మీకు అక్కడ. అన్నలు క్షమించమని కోరుకుంటున్నారు. మేము చేసిన అపరాధాలు పాపాలు క్షమించమంటుంటే యోసేపట ఒక గదిలోకి వెళ్ళి ఏడుస్తున్నాడట. అంటే అన్నల మీద ఎంత మమకారం, ఎంత ప్రేమ. నేను ప్రతీకారం తీర్చుకునేవాళ్ళగా ఉన్నానా? నేను మీకు కీడు చేసేవాడిలాగా కనిపిస్తున్నానా? నా భక్తి నాకు అది నేర్పలేదే. నా తండ్రి యాకోబు అది నాకు నేర్పలేదే. అంతే, గదిలోకి వెళ్ళాడు, ఏడ్చాడు, ముఖం అంతా శుభ్రంగా కడుక్కున్నాడు, మరలా వచ్చాడు. చూడండి ఎంత మంచివాడు యోసేపు. కింద వచ్చిన చూద్దాం. మరియు అతని సహోదరులు పోయి అతని ఎదుట సాగిలపడి, ఇదిగో మేము నీకు దాసులమని చెప్పగా, యోసేపు భయపడకుడి, నేను దేవుని స్థానమందున్నానా? మీరు నాకు కీడు చేయనుద్దేశించితిరి గాని నేటి దినమున జరుగుచున్నట్లు, అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించను. కాబట్టి భయపడకొద్దు, నేను మిమ్మల్ని మీ పిల్లల్ని పోషించేదనని చెప్పి వారిని ఆదరించి ఎవరిని? కీడు చేసినటువంటి అన్నల్ని ఆదరిస్తున్నాడు. మనమేమో చనిపోయిన వారి కుటుంబాన్ని ఆదరిస్తాం, మంచిదిలేండి. కానీ కీడు చేసిన వారిని మీరు ఆదరించగలరా? ద్వేషించగలరా? అసలు ఈ ప్రపంచం కీడు చేసిన వారిని ద్వేషిస్తుందే తప్ప ఆదరించదు. కానీ యోసేపు వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడుతున్నాడట. ప్రీతిగా చాలా ఇష్టంగా మాట్లాడుతున్నాడు. భయపడొద్దు, నేను మిమ్మల్ని పోషిస్తాను, మీ పిల్లల్ని కూడా పోషిస్తాను. మీరు నాకు కీడు చేయటం మంచిదే, అది దేవుడు మేలే చేశాడు. నేను మిమ్మల్ని క్షమించటానికి నేను దేవుని స్థానంలో ఉన్నానా? ఎంత మంచోడండి ఆయన యోసేపు. నేను దేవుని స్థానంలో ఉన్నానా? ఆ దేవుడే మిమ్మల్ని క్షమించాలి అని వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాడట. అన్నదమ్ముల మధ్య ఇలాంటి బంధం ఉందా? చెప్పండి. అన్నదమ్ములు ఆస్తుల కోసం కొట్టుకొని చచ్చిపోతారు, అంతే కదండి. ఇళ్ళ కోసం, ఆస్తుల కోసం, భూముల కోసం కొట్టుకుని అన్నలను చూసాం. కానీ ఇక్కడ మాత్రం మనం చూస్తుంటే వారిని ఆదరిస్తున్నాడు, వారితో ప్రీతిగా మాట్లాడుతున్నాడు. మిమ్మల్ని క్షమించాలి అంటే దేవుడే క్షమిస్తాడు అంటున్నాడు. అంటే యోసేపు గారిని బట్టి ఇప్పుడు మనకు ఏమర్థం కావాలి అని అంటే, తనకు కీడు చేసినా మరచిపోతున్నాడు. అది పాయింట్ అన్నమాట. ఇతరులు కీడు చేసిన తన బంధువులు, తన అన్నవాళ్లే, ఒక గర్భంలో పెరిగిన వాళ్ళే కీడు తలపెట్టిన ఆ కీడుని మర్చిపోయాడు యోసేపు, మర్చిపోయాడు. ఇక వారు ఎలాంటి కీడును తలపెట్టారో అసలు అది మరిచిపోయేంత చిన్నది కాదు. అన్నలు యోసేపు గారికి చేసినటువంటి కీడు మరచిపోయేది కాదు, లైఫ్లో మర్చిపోయేది కాదు. అలాంటి ద్రోహం చేశారు, అన్యాయం చేశారు తమ్ముడికి. చూడండి ఎలాంటి కీడు చేశారు. రండి, ఆదికాండం 37వ అధ్యాయం 1వ వచనం 2వ వచనాన్ని చదువుదామండి. యాకోబు తన తండ్రి పరదేశవాసిగా ఉండిన
కానాను దేశములో నివసించెను. యాకోబు వంశావళి ఇదే. యోసేపు 17 వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. అతడు చిన్నవాడై తన తండ్రి భార్యలైన బిల్వా కుమారుల యొద్దను జిల్ఫా కుమారుల యొద్దను ఉండిను. అప్పుడు యోసేపు వారి చెడుతనమును గూర్చిన సమాచారం వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండువాడు అని చూడండి. మందను మేపుతున్నాడు, తండ్రి మందను మేపుతున్నాడు యోసేపు. అప్పుడు ఆయన వయసు ఎంత ఉందండి? 17 సంవత్సరాలు. అంటే మంచి టీనేజ్లో ఉన్నాడు. 17 సంవత్సరాల వయసులో ఉన్న యోసేపు తన తండ్రికి ఒక సమాచారం పంపిస్తున్నాడు. ఏంటా సమాచారం తెలుసా? అన్నల చెడుతనం. బాగా వినాలి. అన్నల చెడుతనం అంటే యోసేపు దేన్ని భరించలేకపోతున్నాడు అంటే తన అన్నల మధ్య జరుగుతున్న చెడుతనాన్ని భరించలేకపోతున్నాడు, సహించలేకపోతున్నాడు. ఏమండి, యోసేపు తండ్రి యాకోబు భక్తుడేనా? భక్తుడే. యాకోబు తండ్రి ఇస్సాకు భక్తుడేనా? భక్తుడే. ఇస్సాకు తండ్రి అబ్రహాం భక్తుడేనా? భక్తుడే. అబ్రహాము మంచి భక్తుడే, ఇస్సాకు మంచి భక్తుడే, యాకోబు మంచి భక్తుడే. భక్తుల కుటుంబాల్లో చెడుతనం ఏంటి? అది ఆయన ప్రశ్న. మనది భక్తిగల కుటుంబం, దేవుడంటే ప్రాణాలిచ్చే కుటుంబం, దేవుని కోసం పడిచచ్చిపోయే కుటుంబం. ఇలాంటి కుటుంబాల్లో చెడుతనం ఏంటి? చెడుతనం ఏంటి? అది సహించలేకపోతున్నాడు. ఎవరు? యోసేపు. వయసు ఎంత? 17. ఉండొచ్చా అండి మన కుటుంబంలో చెడుతనం? ఉండొచ్చా? ఉండకూడదు. ఈరోజు సండే కదా, మీరు వెళ్ళండిలే ప్రార్థనక. భర్త ఏమంటాడు? మీరు వెళ్ళండి అంటాడు. ఈరోజు మన ఇంట్లో ఫ్యామిలీ ప్రేయరా? ఏం కావాలి మీకు? పలహారం కావాలా? పలహారం తీసుకొస్తాడు. మైకి పెట్టాలా? వాడికి కూడా చెప్తాడు. టెంట్ హౌసా? వారికి చెప్తాడు. ప్రార్థనలో కూర్చుంటాడు? ప్రార్థనలో కూర్చోడు, బయట తిరుగుతూ ఉంటాడు. అంటే దేవుడు ఆయనకు అవసరం లేదా? దేవుని మాటలు ఆయనకు అవసరం లేదా? అవసరం కదండి, అవసరం. అసలు కుటుంబానికి యజమాని, కుటుంబానికి శిరస్సు తండ్రి. తండ్రి యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలు నడుచుకుంటే అందరినీ దారిలో పెడతాడు. యజమాని దేవుని యందలి భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడుచుకుంటే భార్యని ఆయన త్రోవలో నడిపిస్తాడు, బిడ్డల్ని ఆయన త్రోవలో నడిపిస్తాడు. అసలు నువ్వే దారి తప్పితే నీ భార్య దారి తప్పుతుంది, నీ పిల్లలు కూడా దారి తప్పుతారు, కుటుంబం అంతా అస్తవ్యస్తమైపోతుంది. అందుకేనండి నిజంగా చెప్తున్నాను, యజమాని ముందు దేవుల్లో నడవాలి. తండ్రి, ఆయనది తండ్రి స్థానం. ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పాలి ఆయన. మన కుటుంబం అంతా దేవుని ఆరాధించేవారుగా, దేవుని యందు భయభక్తులు కలిగిన వారుగా మనం ఉండాలి. అది చెప్పాలి పెద్ద. కానీ అవి చెప్పడం కుటుంబంలో ఏవేవి లోటుగా ఉన్నాయో వాటన్నిటిని చూస్తాడు. నిత్యావసర సరుకులు వాటన్నిటిని తీసుకొస్తాడు, బట్టలు అన్నీ తీసుకొస్తాడు, మెడిసిన్ తీసుకొస్తాడు, ధాన్యం తీసుకొస్తాడు. కానీ భక్తిని మాత్రం ఇవ్వడు, పరలోకాన్ని మాత్రం ఇవ్వడు. ఇన్ని తీసుకొచ్చి ఏం ప్రయోజనం భక్తి లేకపోతే? ఇన్ని మనం సంపాదించుకొని మన జీవితంలో దేవుని వాక్యం లేకపోతే ఏం ప్రయోజనం? దేవుడు లేకపోతే ఏం ప్రయోజనం?
ఇలాంటి భక్తి కలిగిన కుటుంబంలో చెడుతనం జరగకూడదు, చెడుతనం ఉండకూడదు. అందుకనే అన్నల చెడుతనాన్ని, ఆ సమాచారాన్ని ఎవరి దగ్గరికి మోసుకొచ్చాడు అంటే తన తండ్రి అయిన యాకోబు దగ్గర తీసుకొచ్చాడు. ఎంత తెలివిగలవాడు తెలుసా? యోసేపు ఎంత తెలివిగలవాడంటే, మా అన్నల చెడుతనాన్ని నేను బయట చెప్పకూడదు. ఇప్పుడు మన కుటుంబాల్లో ఏం జరుగుతుంది చెప్పండి? బయటికి వెళ్తాడు, బయటికి వెళ్ళి మా తమ్ముడి సంగతి నీకు తెలుసా అంటాడు. వాడికి ఎందుకు చెప్తున్నావు? మా అన్న ఎంత పరమ కిరాతకుడో నీకు తెలుసా? 75% వాడు వాటా వేసుకొని 25% మాకు ఇచ్చి అన్యాయం చేశాడు రా వాడు అంటాడు. వాడు, వాడి భార్య, వాడి పిల్లలు సుఖ సౌఖ్యంగా ఉన్నారు, మేము తినడానికి తిండి కూడా లేదు. వాడు ఎంత దుర్మార్గుడు అనుకుంటున్నావు? కుటుంబంలో జరుగుతున్నటువంటి పరిస్థితుల ప్రభావం, మరలా చెప్తున్నాను, బయట చెప్పకూడదు. ఇద్దరికి చెప్పాలి. ఒకటి దేవుడికి, రెండు తండ్రికి చెప్పాలి. యోసేపు అదే చేస్తున్నాడు. అన్నల చెడుతనాన్ని పబ్లిసిటీ ఇవ్వట్లేదు, బయట చెప్పటం లేదు. మా నాన్న చాలా కష్టపడతాడంటే, పెదనాన్న అన్నాడు, కష్టపడిన దాని మీద మెయింటైన్ చేస్తాడు ఆయన. తండ్రి కష్టపడతాడు, పెదనాయనే మెయింటెనెన్స్ చేస్తాడు. కానీ మా అన్న ఇలా చేస్తున్నాడు అని ఏనాడు ఆయన పబ్లిక్లో చెప్పలేదు. తమ్ముడికి తెలియకుండా 2 ఎకరాల పొలం అమ్మేసుకున్నాడు. తమ్ముడికి చెప్పాలి కదండి. పెద్దవాడిగా నేను ఉన్నాను, పెద్ద కొడుకు చెప్పాలిగా. ఆయనకి పిల్లలు లేరు. కానీ మా నాన్న ఏమన్నాడో తెలుసా? ఆయనకి ఎన్ని అవసరాలు ఉన్నాయో లేరా, సరేలే అయితే మళ్ళీ అమ్ముకుంటే మళ్ళీ అన్నాడు. పబ్లిక్లో చెప్పలేదు ఆ విషయాన్ని, మాతో చెప్పాడు, పర్సనల్గా చెప్పాడు అంతే. అప్పుడు నేను కూడా ఏమన్నానో తెలుసా? సరేలే, నాన్న తర్వాత నాన్నంతటి వాడు పెదనాన్న, మరి ఆయనకి ఎన్ని అవసరాలు ఉన్నాయో, ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో అమ్ముకున్నాడా? సరేలే అమ్ముకుంటే మళ్ళీ అన్నాం. అర్థమవుతున్నాయండి? అర్థం కావాలి. ఫ్యామిలీలు ఎందుకు అస్తవ్యస్తమైపోతున్నాయో, ఎందుకు చీలిపోతున్నాయో, ఎందుకు పాడైపోతున్నాయో ఈ ప్రపంచానికి తెలియదు, దేవునికి మాత్రమే తెలుసు. అందుకేనండి తప్పనిసరిగా ఆరాధనకు రావాలి, వాక్యాన్ని వినాలి, నేర్చుకోవాలి. అన్నల చెడుతనం గురించి బయట చెప్పకుండా తన తండ్రితో చెప్తున్నాడు. ఎందుకంటే తన తండ్రి మందలిస్తాడు, మీరు చేసేది తప్పురా, మీరు అలా చేయకూడదమ్మా, మనది భక్తిగల కుటుంబం అని తన తండ్రి మందలిస్తాడు. కాబట్టి తండ్రితో చెప్పాడు యోసేపు. క్షమించండి, ఇది 2వ వచనం అయిపోయింది. కొంచెం కిందికి వద్దాం. ఏమండి? ఆదికాండం 37వ అధ్యాయం 4వ వచనం చూడండి. అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు అతని మీద పగబట్టి అతనిని క్షేమ సమాచారమైనను, చూశారండి, వారు బాగుపడాలని యోసేపు కోరుకుంటుంటే అన్నలు పగబట్టారట. ప్రార్థనకు రండి అన్నవారు అనుకోండి, ఇష్టపడరు. ఒక పెగ్గేద్దామా, రెస్టారెంట్కి వెళ్దామా, బీరేద్దామా, సినిమాకి వెళ్దామా అని అనుకోండి. అబ్బా అసలు వీడు రా ఫ్రెండ్ అంటే వీడు. చూసారా? పగబట్టారట. ఇంకొంచెం కిందికి రండి, 5వ వచనం. యోసేపు ఒక కల కని తన సహోదరులతో అది తెలియచెప్పగా వారు అతని మీద మరీ పగబట్టిరి. అబ్బా,
పగ తీవ్రమవుతుంది. పగబట్టిరి, మరీ పగబట్టిరి, మరీ పగబట్టిరి. తుఫాను తీవ్రమవుతుంది అంటే అర్థం ఏంటి? ఎలా ఉంటుంది ఇప్పుడు వాతావరణం? లోతట్టు ప్రాంతాలు ఉన్నవారంతా ఆ స్థలాన్ని ఖాళీ చేసి సురక్షితమైన ప్రదేశాలకు వెళ్ళండి. తుఫాను తీవ్రంగా ఉంది, అధికంగా ఉంది. పగబట్టిరి, మరీ పగబట్టిరి. ఇంకొంచెం కిందికి వద్దాండి. 8వ వచనం. అందుకతని సహోదరులు, నీవు నిశ్చయముగా మమ్ము నేలెదవా, మా మీద నీవు అధికారి వగుదువా అని అతనితో చెప్పి, అతని కలలను బట్టి, అతని మాటలను బట్టి అతని మీద మరింత పగబట్టిరి. ఏంటండి, తమ్ముడు కదా, చిన్నవాడు కదా, 17 ఏళ్ళ వయసు కదా, పగబట్టారు, మరీ పగబట్టారు, మరింత పగబట్టారు. అంటే తమ్ముడి మీద ఒక విషాన్ని ఎలాగైతే క్రక్కుతారో, ఒక త్రాసుపాము, కోపంతో ఉన్నటువంటి త్రాసుపాము ఎలాగైతే విషాన్ని చిమ్ముతుందో అలా తమ్ముడి మీద విషాన్ని క్రక్కారు వాళ్ళు. మరీ పగబట్టారట. ఇక వారిలో అసూయ ప్రారంభమైంది. అసూయ ప్రారంభమై ఏ విధంగానైనా సరే ఈరోజు యోసేపును మనం చంపేద్దాం, యోసేపును చంపేద్దాం. అదేంటండి, తమ్ముడు కదా, చిన్నవాడు కదా, చంపాలనే ఆలోచనలేంటి? మొన్న ఒక న్యూస్ చూశానండి. పొలం గట్లు కాడ గొడవ. గట్లు ఉంటాయి కదండి, పొలం గట్లు ఉంటాయి కదా. ఇది ఈ గట్టు అన్నది, ఈ గట్టు తమ్ముడిది. ఆ గట్లు దగ్గర గొడవ పడి అన్న ఏం చేశాడంటే తమ్ముడిని గొడ్డలతో నరికేశాడు. తమ్ముడు చచ్చిపోయాడు. పొలం గట్లు. ఒకవేళ తమ్ముడు ఒక అరసెంటు అలా జరిగాడు అనుకోండి, ఇంకా తలకాయలు పగలటమే. అరసెంటే అంటే ఇంతకటి స్థలం గొప్పదంటారా, నీ తమ్ముడు ప్రాణం గొప్పదంటారా? బుర్రకెక్కితే పరలోకం మీదే, ఎక్కకపోతే నేను చేసేది ఏం లేదు. ఆఫ్టర్ ఆల్ ఒక అరసెంట్ పోతే మన పని వదిలేసేయండి. కొంచెం గట్టు జరిగాడా పోతే మన పని వదిలేసేయండి, వాడు నా తమ్ముడేగా. ఈ భావాలు లేవు. చంపాలనే ఆలోచనతో ఉన్నారు. అంతేనండి. రూబేను అడ్డుపడ్డాడు, వద్దురా చంపద్దు, చంపకూడదు, ప్రాణదోషం మన మీద ఉండకూడదు అన్నారు. మరి ఏం చేద్దాం? ఆ గోతులోంచి బయటికి తీశారు. మిద్యానీయులు ఆ ప్రాంతం నుంచి వస్తున్నారు. 20 వెండి తులాలకి తమ్ముడిని అమ్మేశారు. ఇక్కడ నుంచి కొంచెం జాగ్రత్తగా ఉండండి. గోతిలో పడేశారు, చంపాలనుకున్నారు, మిద్యానీయులకు అమ్మారు. పరవాసిగా పరాయి దేశానికి వెళ్ళిపోయాడు. వారి ముఖాలు తెలియదు కదండి. మనం తమిళనాడు వెళ్ళామనుకోండి, వాళ్ళ ముఖం మనం చూస్తారు, మన ముఖం వాళ్ళని చూస్తుంటాం. మన భాష వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళ భాష మనకు అర్థం కాదు. మనం ఏదైనా ఒకవేళ ఆకలి అడిగినా వాడికి అర్థం కాదు. అంతే కదండి. మరి అంతే. అపరిచితుల మధ్య యోసేపు ఎలా బ్రతుకుంటాడు? ఎలా బ్రతుకుంటాడు? పరాయి భాష మధ్య యోసేపు ఎలా బ్రతుకుంటాడు? ఎలా బ్రతికాడు? కుటుంబానికి దూరం అయ్యాడు, తండ్రికి దూరం అయ్యాడు, స్వజనులకు దూరం అయ్యాడు, పరాయి దేశానికి అమ్మబడ్డాడు, బానిసగా వెళ్ళాడు, జైలుకి వెళ్ళాడు, నానా కష్టాలు పడ్డాడు. ఎంత కీడు చేశారండి వాళ్ళు. 17వ ఏట అంత కీడు చేస్తే యోసేపట వారు చేసిన కీడంతా మరిచిపోయాడట. మరిచిపోయి వాళ్ళతో ప్రీతిగా మాట్లాడుతూ, వారిని ఆదరిస్తూ, నేను మిమ్మల్ని, మీ పిల్లల్ని
పోషిస్తాను అన్నాడు. మిమ్మల్ని క్షమించాలి అంటే ఆ దేవుడే క్షమించాలి అనుకున్నాడు. రైట్. యోసేపు గురించి ఇక్కడ మనకేమర్థమవుతుందంటే, ఇతరులు చేసినటువంటి కీడుని యోసేపు మరచిపోయాడు. అంటే ఇప్పుడు నేను ప్రశ్న వేస్తున్నాను, చెప్పండి. ఇతను నిత్య జీవానికి నిర్ణయించబడిన వాడేనా కాదా? నిత్య జీవానికి అర్హత సాధించాడా? సాధించాడు. కీడు విడిచిపెట్టాడు, కీడు మానేశాడు, మేలు చేయటం ప్రేమించాడు, బ్రతికిపోయాడు యోసేపు. సంఘాలలో ఆత్మీయత కొరవడుతుందో తెలుసా? ఆత్మీయత, అనురాగం, క్షమాపణ లేదు. సంఘంలో మాత్రమే కలిసి ఉంటారు, బయటికి వెళ్తే ఆ ముఖం తూర్పు, ఏ ముఖం పడమర, ఇంకొకరికొకరి సంబంధాలు ఉండవు. ఏదో ఆ రొట్టె ద్రాక్షారసం తీసుకునేటప్పుడు కాస్త సమాధాన పడతారు. కక్షే, పగే. నిజంగా అండి, యేసుక్రీస్తును కూడా మనం చూస్తుంటే కదా, ముళ్ళ కిరీటం పెట్టారు, ప్రక్కలో బల్లెపోటు పొడిచారు, ముఖం మీద ఉమ్ములేశారు, ప్రాణాలు తీశారు. తీసినప్పుడు ఆయన ఏం పలికాడండి? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించు అన్నాడంటే అర్థం ఏంటి? ఆయనకు చేసిన కీడుని మర్చిపోయాడండి. క్షమించాడు. ఎలా క్షమించాడు అంటే మనస్ఫూర్తిగా క్షమించాడు. మరి మనం ఎలా క్షమించాలి? హృదయపూర్వకంగా. చూడండి, మత్తయి రాసిన సువార్త 18 35. మీలో ప్రతివాడును తన సహోదరులను హృదయపూర్వకంగా క్షమించని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయునను. అంటే ఎలా క్షమించాలి? సహోదరులను సహోదరులను ఎలా క్షమించాలి అంటే హృదయపూర్వకంగా అన్నాడు. మీరు హృదయపూర్వకంగా క్షమించాలి. దేవుడు ఇప్పుడు నన్ను క్షమించాలని నేను కోరుకుంటున్నానండి, అంతేనా కదా? క్షమించాలని నేను కోరుకుంటున్నాను. మీరు కూడా ఏం కోరుకుంటారు? దేవుడు నన్ను క్షమిస్తే బాగుండు, నన్ను క్షమిస్తే బాగుండు అనుకుంటాం మనం చేసిన తప్పులను బట్టి. మరి నిన్ను ఎలా క్షమిస్తాడు? మోకరించి ప్రభువా క్షమించు 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 క్షమించడు. సూత్రం చెప్తున్నాడు ఇక్కడ. నీ సహోదరులను హృదయపూర్వకంగా నువ్వు క్షమించిన నాడే నేను నిన్ను క్షమిస్తాను అన్నాడు. ఈజీగా ఉంది కదా? దేవా, ఇప్పుడు నేను క్షమించబడాలి అంటే నా సహోదరుని నేను క్షమించాలా? అయితే నా మీద ఎవరికి కోపం ఉంది, నా మీద ఎవరికి ద్వేషం ఉంది, నా మీద ఎవరికి పగా ప్రతీకారం ఉంది, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోండి. వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి హృదయపూర్వకంగా వాళ్ళని క్షమించి వారితో మీరు సమాధానపడండి. బైబిల్లో అలాగే ఉంటుందిలేండి, మనం ఎలాగే నడుచుకుందాంలేండి అన్నారు అనుకోండి, పరలోకానికి వెళ్ళటం ఇంపాసిబుల్. వెళ్ళలేరు. అప్పుడప్పుడు మన ప్రియులు విదేశాలకు వెళ్ళేటప్పుడు ఏమండి మనం ఏం చేస్తాము చెప్పండి? ఫ్లైట్ ఎక్కించడానికి వెళ్తాం కదండి, సెండ్ ఆఫ్ అంటారు. అంటే సాగనంపటం. ఫ్లైట్ ఎక్కేది ఒకడే, సాగనంపేది 10 మంది. అమ్మాయి మన ఇంటికి వచ్చింది అనుకోండి, మరలా అత్తగారింటికి పంపేటప్పుడు ఏం చేస్తారు? ఫ్యామిలీ అంతా బస్ స్టాండ్ దాకా వెళ్ళి బస్ ఎక్కించి సెండ్ ఆఫ్ చెప్తారు.
బస్ ఎక్కేది ఒకతే, సాగనంపేది 10 మంది. ఇప్పుడు చెప్తాను, సంఘంలో కూడా మీరందరూ కలిసి ఒక వ్యక్తిని సాగనంపుతారు, అంతే. మీరు ఆగిపోతారు. సెండ్ ఆఫ్ అంటే మీకు అర్హత లేదు. ఎవరైతే ఈ వాక్యాన్ని విని కీడు చేసిన వారిని హృదయపూర్వకంగా క్షమించి వారు చేసిన కీడు మరిచిపోతారో వాళ్ళు మాత్రమే నిత్య జీవానికి నిర్ణయించబడతారు. మీరు ఒకవేళ హృదయపూర్వకంగా క్షమించకపోతే మీరు వెళ్ళే అవకాశం లేదు, వెళ్ళరు. క్షమించండి, క్షమిద్దాం, ఏముంది, క్షమించుతాం. మీలో ఒకవేళ ఎవరైనా మీ సహోదరులను క్షమించకపోతే, మీ సహోదరులను మీరు క్షమించకపోతే తొందరగా హార్ట్ అటాక్ వస్తాయి. రాసుకోండి. ఎందుకు వస్తుంది హార్ట్ అటాక్? ఎదుట వ్యక్తి మీద మీకు కోపం రగులుతుంది, మీ రక్తం మరిగిపోతుంది, లోపల రక్తం మరుగుతుంది. మరి అదేమవుతుంది? గడ్డ కట్టిద్ది, నరాల్లో బ్లాక్ అయిపోద్ది, ఆ తర్వాత హార్ట్ అటాక్ వస్తుంది. క్షమించండి, క్షమించకపోతే ఎలా? క్షమించకపోతే హార్ట్ అటాక్ తథ్యం. మరి అంతే కదండి. మీరు పగలు పండుకున్నప్పుడు లేచినప్పుడు వాడి మీద ద్వేషం, కోపం, పగ, ప్రతీకారం ఉంటే లోపల బ్లడ్ ఎలా ఉంటుంది? మరిగిపోతూ ఉంటుంది. హార్ట్ అటాక్ ఇదొక కారణం. తిండి ఒక్కటే కాదు, క్షమించకపోవటం కూడా. అసలు క్షమ అనేది ఎంత విలువైందో తెలుసా అండి? మన ఇండియా అమ్మాయి కదా, నర్సు నిమిష అంట అమ్మాయి పేరు, ఏదో సంథింగ్ కేసు, మర్డర్. దానికి బాధితుల కుటుంబానికి క్షమిస్తే, ఈ అమ్మాయిని క్షమిస్తే, ఉరి తీయకుండా ఈ అమ్మాయిని బ్రతకనిస్తే 82 కోట్లు. ఈజీ కదండి. 82 కోట్లు క్షమిస్తే. ఎందుకు మీకు ఈ విషయాన్ని చెప్పానంటే క్షమాపణకు అంత విలువ ఉంది. మరి దేవుడు మిమ్మల్ని క్షమించాలంటే మీరు ఎన్ని కోట్లు ఇవ్వాలి? ఒక్క క్షమాపణకి 82 కోట్లు అయితే అనుకుందాం, ఒక్క క్షమాపణకి 82 కోట్లు అయితే జీవితంలో ఎన్ని తప్పులు చేస్తున్నావు, ఎన్ని పాపాలు చేస్తున్నావు? మరి మీ దగ్గర ఎన్ని కోట్లు ఉన్నాయా దేవుడికి ఇవ్వడానికి? అది క్షమా విలువ. కానీ యేసుక్రీస్తు అమితమైన ప్రేమతో, దేవుడు తన మహాప్రేమ చేత కరుణా సంపన్నుడై ఉండి యేసుక్రీస్తు ద్వారా మనను ఉచితంగా క్షమించాడు. ఆయన రక్తాన్ని బట్టి మనకు ప్రాయశ్చిత్తం చేశాడు. తనకు కీడు చేసిన వారిని మరచిపోయాడు. యోసేపు మర్చిపోయాడు, యేసుక్రీస్తు కూడా మరచిపోయాడు. ఇది పాయింట్ నెంబర్ 1. నీకు ఎవరైనా కీడు చేస్తే చేసిన కీడును మరచిపోవాలి. ఇది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 చెప్పి ముగిస్తాను. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే, నీవు ఎవరికైనా కీడు చేస్తే మర్చిపోకూడదు. నేను ఎవరికైనా ఒకవేళ కీడు చేస్తే మరచిపోకూడదు. ఈ బుర్రలో ఉండాలి. అలా మరువని వ్యక్తి, ఒక వ్యక్తి కనిపిస్తాడు. త్వరగా చూడండి. 51వ కీర్తన 9వ వచనం. కీర్తనలు 51:9. నా పాపములకు విముఖుడవు కమ్ము, నా దోషాలన్నిటిని తుడిచివేయి, నీ రక్షణానందం నాకు మరలా పుట్టించు, నీ సన్నిధిలో నుంచి నన్ను త్రోసివేయొద్దు. పశ్చాత్తాప కీర్తన అండి ఇది. దావీదు గారు ఆయన చేసిన ఒక కీడు ఒకటి ఉంది. రాజు కదండి, ఒక కీడు చేశాడు, ఒక కుటుంబానికి ఒక కీడు చేశాడు. ఊరియాని చంపాడు కదండి.
నరహత్య, మర్డర్. ఊరియాను చంపాడు, తన భార్యను తీసుకొచ్చాడు. ఆమె బత్షెబ. ఎంత కీడండి అది! తప్పు కదూ? నువ్వు ఇలా కీడు చేయొచ్చా? ఒక రాజు అయి ఉండి, అగ్రస్థానంలో ఉండి నువ్వు ఇలా చేయొచ్చా? చేశాడు. యుద్ధంలో సైన్యాధిపతులు ముందుండాలి, రాజు ముందుండాలి, కానీ ఊరియాను ముందు పెట్టాడు. ఊరియాను చంపించాడు, తన భార్యను తీసుకొని వచ్చాడు. జీవితాంతం మర్చిపోలేదంటండి, జీవితాంతం. చూడండి ఆయన పశ్చాత్తాపం ఎలా ఉంటుందో. కీర్తనలు 6వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 6వ అధ్యాయం, 6వ అధ్యాయం తీశారా? 6వ వచనం చూడండి. నేను మూలుగుచు అలసియున్నాను, ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు నా పరుపు తేలజేయుచున్నాను. నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోవుచున్నది. విచారము చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి. నాకు బాధ కలిగించు వారి చేత అవి అబ్బా. ప్రతి రాత్రి ఏడుస్తున్నాడటండి, ప్రతి రాత్రి. ఎందుకంటే ఒక పాపం చేశాడు, ఒక కుటుంబానికి కీడు చేశాడు. దేవుని సన్నిధిలోకి వెళ్ళటం, ప్రతి రాత్రి మోకాళ్ళ మీద ఉండటం, ఏడవటం. నేను చాలా కీడు చేశాను తండ్రి, చాలా కీడు చేశాను, చాలా అన్యాయం చేశాను, నువ్వు నన్ను క్షమించాలి, నీ సన్నిధిలో నుంచి నన్ను త్రోసివేయొద్దు, నువ్వు నన్ను క్షమించాలి, క్షమించాలి, క్షమించాలి అని ఏడుస్తూనే ఉన్నాడట, ఏడుస్తూనే ఉన్నాడట. మనం ఎంత పాపం చేసినా అసలు కళ్ళం నీళ్ళు కూడా రావు, కళ్ళమ్మట ఒక చెమ్మ కూడా రాదు. మోకరిస్తాం దర్జాగా, ప్రభువా క్షమించుకో, క్షమించుకో. ఏందది? కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఆర్డర్ వేయగలరా? ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఆర్డర్లు వేయగలరా? వేయగలరా అండి? రిక్వెస్ట్ చేసుకోవాలి. ఏమండి, కలెక్టర్ గారి దగ్గర కూడా వెళ్ళేటప్పుడు, జడ్జి దగ్గర కూడా వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలో తెలుసా? తల నీట్గా దూకోవాలి, గుండీలన్నీ పెట్టుకోవాలి. అర్థమైందా? ఈ గుండి కూడా పెట్టుకోవాలి. గుండీలు తీసి ఇలా ఎగరేసి ఏ జడ్జి అని అనుకోండి, వాడిని మూసేయడం అంటాడు. పద్ధతిగా వెళ్ళాలి, సంస్కారంతో మాట్లాడాలి, కళ్ళు ఎర్ర చేయకూడదు. అయ్యా కలెక్టర్ గారి దగ్గర, మరి దేవుడి దగ్గర, ప్రభువా రేపు రాత్రి వర్షం కురిపించాలి, ఊరుకోని నేను అంటుంది ఒక ఆమె. ఏంటి ఆయన సంగతి ఏం చూస్తామేంటి? ఏం ప్రార్థనలు? విజ్ఞాపన ప్రార్థనలు అంటారు వాటిని. విజ్ఞాపన ప్రార్థనలో కమాండింగా, ఆ అమ్మాయికి ఒక మంచి సంబంధం చూసి పెట్టు. నేను పెళ్ళిళ్ళు పేరయా? వాడికి ఉద్యోగం లేదంట, ఉద్యోగం ఇయ్యి. అబ్బా ఏంటి డిమాండ్లు? ఏం ప్రార్థన చెయ్యాలో, దేవునికి ఎలా ప్రార్థన చెయ్యాలో, ఎంత వినయం కలిగి ఉండాలో అర్థం కావట్లేదు. కానీ దావీదు ప్రతి రాత్రి కన్నీరు విడుస్తూ, చక్రవర్తి మర్చిపోవద్దు, చక్రవర్తి చేసిన పాపానికి పశ్చాత్తాపడుతూ, నేను కీడు చేశాను అని మరిచిపోకుండా జీవితాంతం ఏడ్చాడట ఒక్క తప్పు కోసం. 1 రాజులు 15:4 చూడండి, ముగిస్తున్నాను. రాజుల మొదటి గ్రంథం 15వ అధ్యాయం 4వ వచనం. దావీదు హిత్తీయుడైన ఊరియా సంగతి యందు తప్ప, దావీదు హిత్తీయుడైన ఊరియా సంగతి యందు తప్ప
తన జీవిత దినములన్నీ యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొనుచు యెహోవా తనకిచ్చిన ఆజ్ఞలలో దేని విషయమందును తప్పిపోకుండెను. తన బ్రతుకు కాలం అంతా చేసిన ఒకే ఒక్క తప్పు. ఇక మిగతా ఆజ్ఞల విషయంలో యథార్థంగా నమ్మకంగా బ్రతికాడు. మరొకసారి ఇలాంటి వెధవేషాలు వేయకూడదు. కానీ ఏంటోనండి, ఈ మధ్యకాలంలో అమ్మాయిలు అబ్బాయిలు సంఘానికి వస్తుంటే మనం ఏమనుకుంటున్నామంటే భక్తి భావాలు అనుకుంటున్నాం. కానీ తీరా ఆలోచిస్తే ఆ అమ్మాయి కోసం వాడు వస్తున్నాడు, వాడి కోసం ఈ అమ్మాయి వస్తుంది. మళ్ళీ ఇద్దరు సంఖ్యలో బైబిల్ ఉంటాయి. అంటే లోకంలో తిరిగినట్లుగా సంఘంలో కూడా ఎంత భయంకరంగా మారిపోయారంటే వీళ్ళు అంత భయంకరంగా మారిపోయారు. చేయకూడదు, తప్పు చేయకూడదు. ప్రతి రాత్రి కన్నీళ్లు విడుస్తూ క్షమాపణ కోరుకుంటూ ఆయన చేసిన కీడు మర్చిపోవట్లేదు. దావీదు చేసిన కీడు మర్చిపోవట్లేదు, పశ్చాత్తాపడుతున్నాడు. మరి దావీదుని క్షమించాడా? అంతేనా? మరి దావీదుని క్షమించాడా? క్షమించాడు. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 17వ అధ్యాయం 11వ వచనం చూడండి. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 11వ వచనం. నీ జీవిత దినములు తీరి, అంతే కదండి. ఆయుష్కాలం తీరిపోతే మరణమేగా, అంతే కదండి. ఆయుష్కాలం తీరిపోతే మరణం. నీ జీవిత దినములు తీరి నీ పితరుల యొద్దకు నువ్వు చేరుకుంటావు చెప్పేశాడు. అంటే దావీదుతో దేవుడు ఎంత అద్భుతమైన మాట చెబుతున్నాడంటే బ్రతికుండగానే చెబుతున్నాడు, నాయన నువ్వు పరలోకం వెళ్తావు నాయన అన్నాడు. పరలోకం వెళ్తావు నాయన. మీరు కూడా బ్రతికుండగానే నిత్య జీవానికి నిర్ణయించబడాలి. అర్హతను సాధించండి. బ్రతికుండగానే దేవుడు చెప్పేస్తున్నాడు, నాయన నీ జీవిత దినములు తీరిన తర్వాత నువ్వు కన్ఫామ్గా వెళ్ళిపోతావు నీ పితరుల యొద్దకు అన్నాడు. ఎంత ధైర్యం అండి ఆ మాట దేవుడు అంటుంటే. ఎంత ధైర్యం, ఎంత భరోసా ఇచ్చాడు దేవుడు దావీదుకి. కారణం ఏంటి అంటే ఇతరులకు చేసిన కీడు మరచిపోకుండా క్షమాపణ కోరుకుంటున్నాడు. క్షమించు నాయన అంటున్నాడు. ఇక దావీదు ఎంత ఉత్తముడో మీకు నేను చెప్పాలి, అంతే కదండి. ఎంత ఉత్తముడంటే చాలా మంచి ఉత్తముడు. ఏదో బత్షెబ గారి విషయాన్ని చూపించి దావీదుని దుష్టుల సమూహంలో దుష్టుల సంఘాల్లో చేరుస్తారు పనికి మాలిన వాళ్ళు. పశ్చాత్తాపడ్డాడు దావీదు, పశ్చాత్తాపం కోరుకున్నాడు, పరలోక అర్హతను సాధించాడు, తన తరము వారికి సేవ చేశాడు. ఇక ఆయన క్యారెక్టరు ఎంత గొప్పగా ఉందో ఒకసారి ముగింపు చూద్దామా. ముగింపు అంటే చనిపోయే ఆఖరి క్షణాలు, చివరి ఘట్టం. రాజుల మొదటి గ్రంథం చూడండి ప్రియులారా, చెప్పి ముగిస్తాను. రాజుల మొదటి గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనం నుంచి చూడండి. రాజైన దావీదు బహువృద్ధుడు కాగా సేవకులు అతనికి ఎన్ని బట్టలు కప్పినా అతనికి వెట్ట కలుగక ఉండెను. ఒళ్ళంతా చల్లబడిపోతుంది కదండి. బాడీలో హీట్ ఉండాలి, వేడి ఉండాలి. అప్పుడప్పుడు కాళ్ళు చేతులు చల్లబడినప్పుడు పెద్దవాళ్ళు ఏం చేశారంటే పసుపు తీసుకొచ్చి కాళ్ళు చేతులు మర్దన చేసేవాళ్ళు, వేడి పుట్టించడానికి. వేడి ఉండాలి, వెట్ట కలిగింది.
ఎన్ని బట్టలు కప్పినను అతనికి వెట్ట కలుగక ఉండెను. కాబట్టి వారు, మా ఏలినవాడవును రాజువునవు నీ కొరకు తగిన చిన్నదాన్ని వెదుకుట మంచిది. ఆమె రాజు అయిన నీ సముఖమందుండి నిన్ను ఆదరించి వెట్ట కలుగుటకు నీ కౌగిట్లో పండుకొనునని చెప్పి ఇశ్రాయేలీల దేశపు దిక్కులన్నిటిలో తిరిగి ఒక చక్కని చిన్నదాన్ని వెతకి, ఆ చిన్నదాని పేరేంటంటేనండి అభిషగు. ఒక చక్కనిది, బ్యూటిఫుల్ లేడీ, ఒక చిన్నదాన్ని అభిషగు అను షూనేమీరాలను చూసి రాజునద్దకు తీసుకొని వచ్చిరి. ఈ చిన్నది బహు చక్కనిదై ఉండి రాజును ఆదరించి ఉపచారము చేయుచుండెను కానీ, బా సూపర్ క్యారెక్టర్ అంటారు దీన్ని. కామానికి బాల్యం అని ఉండదు, యవ్వనం అని ఉండదు, వృద్ధాప్యం అనేది ఉండదు. ఏం తాతగారు పెళ్లి చేసుకుంటారా? ఈ వయసులో నాకు పిల్లని ఎవరు ఇస్తారయ్యా అంటే దాని అర్థం ఏంటి? మరి ఇస్తే చేసుకుందామనే. కామానికి బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం అనేది లేదు. కానీ వృద్ధుడైన దావీదు కంట్రోల్ చేసుకున్నాడు. కంట్రోల్. ఒకసారి నువ్వు ఇలాగే చేసి తప్పు చేశావు, ఊరియా కుటుంబానికి కీడు చేశావు, క్షమాపణ పొందుకున్నాను నేను, మరొకసారి ఈ తప్పు చేయకూడదు అనుకున్నాడు. ఒక చిన్నది, యవ్వన కాలంలోనూ ఒక చిన్నది ఆయన దగ్గరకు తీసుకుని వచ్చారు. వెట్టకలగాలి కదండి, తగ్గాలి కదా. కానీ దేవుడు ఎలా సర్టిఫై చేశాడు దావీదు గురించి? ముద్ర వేశాడు. ఇదిగో ఇలా ముద్ర వేశాడు, సూపర్ క్యారెక్టర్ దావీదని. ఒక చిన్నదాన్ని తీసుకొచ్చి నీ కౌగిట్లో పండేస్తే ఆమెను నువ్వు ఆశించలేదు. చూసావా? నీ క్యారెక్టర్ వండర్ఫుల్ నాయన, సూపర్. అసలు నీకు ఆలోచనే రాలేదు నాయన దావీదు, ఎంత మంచివాడు అయ్యా. ఎస్, అది దావీదు క్యారెక్టర్. చేసిన కీడు ఎప్పటికీ, ఇతరులకు చేసిన కీడు ఎప్పటికీ మరిచిపోలేదు, క్షమాపణ కోరుకుంటున్నాడు. 2, నెంబర్ 1, ఇతరులు మీకు చేసిన కీడుని మర్చిపోండి. మీరు ఇతరులకు చేసిన కీడు ఎప్పటికీ మర్చిపోవద్దు. దేవుని సన్నిధిలో క్షమాపణ కోరుకోండి. ఇలాంటి వారు నిత్య జీవానికి నిర్ణయింపబడతారు. అద్భుతమైన క్యారెక్టర్ ఓల్డ్ టెస్టిమెంట్లో. ఓకేనండి, రైట్. దేవుడు ఈ పరిశుద్ధ మాటలు మన వెనికిడిలో ఫలింప చేయాలని కోరుకుంటున్నాను. ప్రార్థన చేసుకున్నాడు. ప్రేమగల తండ్రి, నిత్య జీవానికి నిర్ణయింపబడిన వారు ఎలా ఉంటారో ఒక చక్కటి 2 సూత్రాలు తెలియచేశారు. 1, మాకు ఎవరైనా కీడు తలపెడితే అది మరచిపోయే వారంగా. అలా యోసేపు గారు మాకు కనిపిస్తున్నాడు, మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కనిపిస్తున్నారు. 2వదిగా, మేము ఎవరికైనా కీడు చేస్తే అది ఎప్పటికీ మర్చిపోకూడదు. మీ సన్నిధిలో కన్నీళ్లు విడుస్తూ మా పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి తండ్రి. మాకు దావీదును చూపించారు. తన వృద్ధాప్యంలో కూడా నమ్మకంగా మీకోసం బ్రతికాడు. ఎక్కడ కూడా పాపం చేయటానికి అవకాశమే లేకుండా తన జీవితాన్ని కాపాడుకున్నాడు తండ్రి. దేవా, మీ సన్నిధిలో నుంచి మమ్మల్ని త్రోసివేయొద్దు. మీ రక్షణానందం మాకు దూరం చేయొద్దు. మేము మీకు లోబడుతూ మా సహోదరులను హృదయపూర్వకంగా క్షమిస్తూ భరిస్తూ భక్తి భావాలతో మేమంతా మా కుటుంబాలతో
మిమ్మల్ని ఆరాధించే భాగ్యాన్ని ఇవ్వండి. సంఘాన్ని అభివృద్ధి పరచండి. సంఘాన్ని కాస్తూ మంచి వాక్యాన్ని ప్రకటిస్తున్న నీ కుమారుడు ఆనందపాల్ గారిని జ్ఞాపకం చేసుకోండి. దీవించండి తండ్రి. మరెక్కువగా కష్టపడుతూ అనేక ఆత్మల కొరకు ప్రయాసపడే భాగ్యాన్ని ఇవ్వండి. తనని, తన కుటుంబాన్ని దీవించండి. క్రీస్తు యేసు వారి పేరట ఈ ప్రార్థనలు అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు చెల్లిస్తున్నామండి.